ఎవ్రీవన్, ఇప్పుడు మనం శ్రీ మాతా వైష్ణోదేవి టెంపుల్కి ఎలా వెళ్ళాలి ఏంటి అనే దాని గురించి డీటెయిల్స్ చెప్తాను. శ్రీ మాతా వైష్ణోదేవి టెంపుల్కి వెళ్ళాలంటే మనకు 3 రకాలైన మార్గాలు ఉన్నాయి. మనము ట్రైన్ అయితే చెన్నై నుంచి డైరెక్ట్గా ఒక ట్రైన్ వెళ్తుంది, లేదు తిరుపతి నుంచి కానీ మనకు ఒక ట్రైన్ ఉంది. ఎలా కాదనుకుంటే ఢిల్లీ దాకా ఫ్లైట్లో అక్కడి నుంచి ట్రైన్లో మనకు డైరెక్ట్ ట్రైన్స్ అయితే రెగ్యులర్గా అందుబాటులో ఉంటాయి. లాంగ్ జర్నీ చేయాలనుకున్న వాళ్ళు అయితే ఇక్కడి నుంచి వెళ్ళచ్చు. మనకు హైదరాబాద్ నుంచి కానీ ట్రైన్ ఉంది. శ్రీ మాతా వైష్ణోదేవి ఆలయం వెళ్ళే ముందు మనకు వెబ్సైట్ ఏదైతే ఉందో అఫీషియల్ వెబ్సైట్లో మనము యాత్రా పర్చి అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు బ్యాటరీ కార్ ఏమైనా కావాలన్నా కానీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మనకు హెలికాప్టర్ సర్వీస్ ఏదైనా కావాలంటే అది కానీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇవి ఒక్కొక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం ట్రైన్ ద్వారా వెళ్ళలేదు. ట్రైన్ ద్వారా వెళ్ళాలనుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెన్నై నుంచి వెళ్ళాలంటే చెన్నై నుంచి హనుమాన్ ఎక్స్ప్రెస్ ఎక్కామంటే డైరెక్ట్గా శ్రీ మాతా వైష్ణోదేవి కాత్రవానికి తీసుకెళ్తుంది. అక్కడ కింద నుంచి మనం ప్రిస్కింగ్ పాయింట్కి వెళ్ళి ప్రిస్కింగ్ పాయింట్ నుంచి వాళ్ళు ఆర్ఎఫ్డి కార్డ్ ఒకటి తీసుకొని, ఆర్ఎఫ్డి కార్డ్ అంటే మనం తీసుకున్న యాత్ర పరిచయం అనేది మెయిన్ కాదు, కార్డు ఇస్తారు, సెక్యూరిటీ కార్డు. ఆ కార్డు ఉంటేనే అలౌ చేస్తారు. మనకు స్టార్టింగ్ ఎంట్రన్స్లో మనకు అన్ని రకాల చెకింగ్ చేసిన తర్వాత అక్కడి నుంచి మనం 16 కిలోమీటర్ ట్రెక్కింగ్ అనేది చేయాల్సి వస్తుంది. అది హెలికాప్టర్ అనుకోండి, మనకి కాట్రాలోనే ఎలిఫ్యాడ్ ఉంది. అక్కడి నుంచి డైరెక్ట్గా మా అమ్మవారి అక్కడ సంజీ ఘాట్లో మనం డ్రాప్ చేస్తారు. అక్కడి నుంచి ఒక 2 కిలోమీటర్స్ మనం అనేది నడిచి భవన్ దాకా పోవాల్సి వస్తుంది. భవన్ అంటే అమ్మవారు ఉండేదాన్ని భవన్ అంటారు. నేను ఇది ఫస్ట్ టైం ఏం కాదు, ఇది ఒక 3 టైమ్స్ వెళ్ళాను. 2025లో లేటెస్ట్గా పోయాను నేను. కాబట్టి నేను నాకున్న ఎక్స్పీరియన్స్ సింప్లిఫై చేసి చెప్తున్నాను. టెక్నికల్గా మనం ఎక్కగలము బై ది వాక్ అనుకుంటే, ట్రెక్కింగ్ చేసి ఎక్కగలము అనుకుంటే మనకు మినిమం 5 అవర్స్ పడుతుంది పైకి వెళ్ళేదానికి. అలా కాదు, హోర్స్ లేదా గోడ అంటారు, వాటి ద్వారా పోతానంటే మాత్రం మనకు 3 అవర్స్లో వాళ్ళు తీసుకెళ్తారు. వచ్చేటప్పుడు కంపల్సరీగా మనం బై వాక్ రావడం మంచిదే, ఎందుకంటే స్పీడ్ మూమెంట్లో వచ్చేస్తాము. పోయేటప్పుడే మనకు ఒక ఇబ్బందిగా ఉంటుంది. 16 కిలోమీటర్స్ ట్రెక్ చేయాల్సి వస్తుంది. కాబట్టి పైకి వెళ్ళిన తర్వాత ఒకసారి అమ్మవారిని దర్శనం చేసినప్పుడు ఎంతో హ్యాపీగాను సంతోషంగా ఉంటుంది. మనం ఎదురు చూడాల్సిన అవసరమే లేదు. పైకి వెళ్ళిన తర్వాత మన తెలుగు వాళ్ళు ఎలా ఫేస్ చేయాలి, ఏమైనా ప్రాబ్లం ఉంటుంది, ఏదైనా స్ట్రగుల్ ఉంటుంది, అంతా ఏముండదు. స్ట్రగుల్ అనేది ఏముండదు. హోర్స్ అనేది కానీ గుర్రాలు కానీ ఫిక్స్డ్ ప్రైజ్, గవర్నమెంట్ ఫిక్స్ చేసినటువంటి ప్రైజ్లోనే ఉంటాయి. మనకి ఎంట్రన్స్లోనే ఆ రేట్స్ అన్నీ ఫిక్స్ చేసి ఉంటారు. మనం కావాలంటే అర్ధుకారి దాకా తీసుకోవచ్చు. అర్ధుకారి అనేది మిడిల్ పాయింట్ ఆఫ్ కాట్రా. అర్ధుకారి నుంచి మనం కావాలంటే సపరేట్గా మళ్ళీ నడిచిపోగలమంటే నడిచిపోవచ్చు, లేదంటే అర్ధుకారి దాకా నడిచిపోయి అర్ధుకారి నుంచి మళ్ళీ ఈ యొక్క గుర్రాలు తీసుకొని కానీ పోవచ్చు. అదనమాట. అక్కడి నుంచి మనకి బ్యాటరీ కార్లు కానీ దొరుకుతాయి. అర్ధుకారి నుంచి స్టార్టింగ్ నుంచి ఉంటుంది. అర్ధుకారి నుంచి బ్యాటరీ కార్లు కానీ ఐటీ ప్రైజ్ వచ్చి పర్ పర్సన్ వచ్చి 430 రూపీస్ ఉంటుంది. ఈ గుర్రాలకైతే మనకు 1250 ఉంది ఇప్పుడు 2025లో. ఇంతకుముందు నేను వెళ్ళినప్పుడు అయితే లాస్ట్ టైం 1150 ఉండింది, ఇప్పుడు వచ్చి 1250 అయింది. ఛార్జెస్ అనేవి అప్ అండ్ డౌన్స్గా ఉంటాయి. అప్ అండ్ డౌన్ అంటే పెరగను తక్కువ ఇలా ఉంటాయి. సో ఇదన్నమాట. హెలికాప్టర్ ప్రైజ్ వచ్చేసి 2200 2200 రూపాయలు పడుతుంది వన్ వే. డబుల్ వే కావాలంటే 4400 అవుతుంది. వాళ్ళు టైమింగ్ ఇస్తారు, మనకు టైం స్లాట్ మనమే బుక్ చేసుకోవాలి. ఏ టైం నుంచి ఏ టైం వరకు మనం వెళ్ళగలమని. 1 డే ఉంటుంది, 2 డే ఉంటుంది. ఈరోజు వెళ్ళాము, రేపు రావాలంటే అదే విధంగా ప్లాన్ చేసుకోవచ్చు. అట్లా మన యొక్క సిచ్యువేషన్ బట్టి మనం ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. మనకు 2 వే కావాలంటే 4400 కడితే వాళ్ళు టైం స్లాట్ ఇస్తారు. అందరూ ఏమనుకుంటారు, హెలికాప్టర్కి వీళ్ళు టైం ఇచ్చారు, ఈ టైంలో వెళ్ళాలంటే ఏం తూచి. నేనేమనుకున్నానంటే అదే టైం కావాలనేసి ముందుగా యూజ్ చేశాను. అలా టైం స్లాట్ ప్రకారం తీసుకోవట్లేదు, ఎవరు గ్యాప్ దొరికితే వాళ్ళు పంపించేస్తా ఉన్నారు. సో అయితే మంచి ఎక్స్పీరియన్స్. హెలికాప్టర్ అయితే ఒక 10 మినిట్స్ కింద డ్రాప్ చేస్తుంది. వాళ్ళు డ్రాప్ చేసి అక్కడి నుంచి వెహికల్లో వేరే ప్లేస్కి షిఫ్ట్ చేసేస్తాను. పికప్ వాళ్ళది, డ్రాప్ వాళ్ళది. సో నాకు తెలిసి హెలికాప్టర్ బెస్ట్ ఆప్షను. హెలికాప్టర్ మనకు దొరకచ్చు, దొరకపోలేదంటే ఇంకా గుర్రాల ద్వారా వెళ్ళామంటే సింపుల్గా మనకు దర్శనం అనేది అయిపోతుంది. అదన్నమాట.
అనమాట. ఇంకా అన్నాల విషయానికి వస్తే అక్కడ మన టెంపుల్ పక్కనే తక్కువ ప్రైజ్లో మన ఆంధ్రప్రదేశ్లో మన తెలుగు వాళ్ళు తినేటువంటి అన్నము, రాజ్మా చావలు, బ్రెడ్, ఇతర సంబంధించినట్టు మనం తినగలిగిన ఫుడ్ ఐటమ్స్ అయితే మనకు ఆ టెంపుల్ పక్కనే ఉన్నాయి. టెంపుల్ పక్కనే అంటే దర్శనం చేసుకుని ఒక ముందుకు వచ్చిన వెంటనే దుర్గా భవన్ అని ఉంటుంది. దుర్గా భవన్ ముందు భోజనాలయం అని ఉంటుంది. అక్కడ ఫుడ్ అయితే బాగానే ఉంది, అక్కడ దొరుకుతుంది మనకు. ఇంకా స్టేయింగ్ విషయానికి వస్తే మనకు వచ్చేసి డైరెక్ట్ టెంపుల్ ఒక 4 ప్లేస్లో మనకు రూమ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. కావాలంటే 150-200 ఈ డార్మిటరీకి అయితే. మన రూమ్ కావాలన్నా రూమ్ ఇస్తారు, తక్కువ ప్రైజే ఉంటుంది. అవి వచ్చేసి జమ్మూ కాశ్మీర్ అంటే జమ్మూలో ఇస్తారు, కాట్రాలో ఇస్తారు, అద్దుకారీలో ఇస్తారు. అంతేగాని భవన్ దగ్గర లేరు. భవన్ దగ్గర అడ్రస్ చూపిస్తుంది, అలానే మోసపోవద్దు. నేను భవన్ అనేసి రూమ్ బుక్ చేసుకుంటే తీరా చూస్తుంది అద్దుకారీ అయింది. సో మీరు వీటికన్నా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే అక్కడికి వచ్చి డైరెక్ట్ కాట్రా భవన్ దగ్గరకు వచ్చి అమ్మవారి దగ్గరకు వచ్చి అక్కడే రూమ్ తీసుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. లేదు రూమ్ దొరకలేదనుకుంటే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. 8 గంటలకి మనకు నైట్ 8 నుంచి మనకు దుర్గా భవన్ అనేసి చాలా పెద్దది, ఒక 4 ఫ్లోర్ దాకా ఉంటుంది. మినిమం ఒక 3,000-4,000 మందిని కవర్ చేయగలదు, అంత పెద్ద బిల్డింగ్. దాంట్లో ఏంటంటే వాళ్ళే బెడ్ ఇస్తారు, అంటే ఒక్కొక్క తల ఒక బెడ్ ఇచ్చి వాళ్ళే మనకు వచ్చేసి ఒక రగ్ ఇచ్చి నిద్రపోవచ్చు. అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. తిరుమల తిరుపతి దేవస్థానం లాగే ఉంటుంది ఇక్కడ, కానీ ఎలాంటి రిస్క్ అయితే లేదు నాకు తెలిసి. తిరుమల తిరుపతి దేవస్థానం ఫెసిలిటీస్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. కాకపోతే మీల్స్ ఫెసిలిటీస్ తప్పితే మీల్స్ మాత్రం మనం కొనుక్కొని తినాలి. అవి కానీ తక్కువ ప్రైజ్లో దొరుకుతాయి. వాటర్ బాటిల్తో కూడా అక్కడే ఉంటుంది, మనకు దూరంగా వెళ్ళాల్సిన అవసరం కానీ లేదు. ఇప్పుడు చెప్పాను కదా దుర్గా భవన్ అనే పైన ఉంటుంది అన్నమాట. ఇది నాకు ఒక సాహసపూరితమైన యాత్ర అని చెప్పాలి. ఎందుకంటే యుద్ధ సమయంలో మనకు ఆపరేషన్స్ నేను జమ్మూలో ఉన్నాను. దానివల్ల ఏంటంటే ఇది ఒక సాహసపూరితమైన యాత్ర అని అనాలి. ఈ యొక్క యుద్ధ ఎఫెక్ట్ వల్ల మనకు ఇక్కడ జనసాంద్రత అనేది చాలా తక్కువగా ఉన్నారు. యాత్రికులు అనే వాళ్ళు చాలా తక్కువగా వచ్చారు. అది మనకు ఒక ప్లస్ అయింది. అందువల్ల నేను అమ్మవారి దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేసేదానికి అవకాశం ఉంది. జనాభా లేనందువల్ల క్యూ లైన్లోకి వెళ్ళాను. 3 సార్లు ఒకేసారి 3 సార్లు దర్శనం చేసుకోవడం జరిగింది. నేను ఇంతకుముందు వెళ్ళాను కానీ చాలా ఇబ్బందులు పడ్డాను. మన అమ్మవారి దగ్గర ఎక్కువ జనాభా ఉంటారు, ఎక్కువ రష్ ఉండడం వల్ల ఏంటంటే ఇమీడియట్గా మనం 2 మినిట్స్ నుంచి లాగేస్తూ ఉంటారు క్యూలో. ఇప్పుడు మనకి ఏం ప్లస్ అయిందంటే ఆపరేషన్ సింధూర్ వల్ల ఎవరు యాత్రికులు అనే వాళ్ళు పెద్దగా లేదు. కానీ సిచ్యువేషన్ మొత్తం చాలా టఫ్గా ఉంది. ఏంటంటే ప్రతి దగ్గర భయంగా అంటే ఒక తెలియని ఫీల్ అయితే మొత్తం కనిపిస్తుంది. దేవుడి దగ్గర ఇలాంటివన్నీ ఉండవు కాబట్టి సప్త సముద్రాలు ఎదురొచ్చిన గుండె నిండగా భక్తులు ఉండేటప్పుడు ఇలాంటివి ఏం చేయవు. కానీ ఒకటి మాత్రం చెప్పగలను, ఆపరేషన్ సింధూర్ వల్ల అయితే మనకు ఈ గుర్రాలను కానీ బాగా అందరూ అంటే వెంటపడడం కానీ ఇంతకుముందు నేను ఇలా చూడలేదు. రెండేది ఏంటంటే అక్కడ మనకు వచ్చేటప్పుడు ప్రతిదీ హెలికాప్టర్ టికెట్ కానీ అన్నీ నాకు ఈజీగా దొరికేసాయి. కష్టపడాల్సిన అవసరం లేకుండా అన్నీ ఖాళీలుగానే ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు సిచ్యువేషన్ డిఫికల్ట్ ఉన్నా కానీ మనకు దర్శన భాగ్యం అయితే బాగా జరిగింది. నిజం చెప్పాలంటే ఈసారి నేను ఉండేటువంటి యాత్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మనము 7th May 2025లో మనం యాత్రలో ఉన్నాము. అక్కడ సిచ్యువేషన్ మీరు చూడాలని నా వెనకాల అంటే నేను హోర్స్లో వెళ్తున్నాను కదా, వెనకాల గమనించినట్లయితే పెద్దగా జనసాంద్రత అనిపించదు. ఉండేది ఏంటంటే పైకి వెళ్ళడం వల్ల వర్షం వచ్చేసింది. నేను కీలో ఉన్నప్పుడు వర్షం రావడం వల్ల ఎక్కడ వాళ్ళ కోసం నిలిచిపోయారు. దానివల్ల ఏమైపోయిందంటే లోపల మనుషులు లేకపోవడం వల్ల నేను 1 hour స్పెండ్ చేశాను. చూడండి వర్షం ఎలా వస్తుంది. ఈ వర్షం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ వరకు మాత్రం ఇది చలి ప్రాంతం, ఎక్కువ చలి ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ హెవీ చలి ఉంటుంది. మనకు ముందుగానే చెప్తున్నాను ఇక్కడ హెవీగా చలి ఉంటుంది. నేను వెళ్ళింది సమ్మర్ అయినా కానీ మంచి చలి ఎక్కువ ఉంది. నాకు తెలిసి ఒక 10 degrees ఉంటుంది అనుకుంటున్నాను నేను, 8 to 10. ఈ వర్షం వేయడం వల్ల మరి డబుల్ అయిపోయింది. ఇప్పుడు మనం గుర్రాల ద్వారా అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాము. హోర్స్ రైడింగ్ మనం గుర్రాల ద్వారా అమ్మవారి దగ్గరికి వెళ్ళాలని 1250 అనేది వాడు తీసుకున్నాడు. 1250 రూపీస్ తీసుకొని
ఏంటంటే డైరెక్ట్ భవన్ దాకా డ్రాప్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మేము వెళ్తున్నాం కదా, ఇది మొత్తం ట్రెక్కింగ్ మొత్తం పోనీ అంటారు, ఏదో గోడా సర్వీస్ అంటారు. కట్టిన వెంటనే వాడు తీసుకెళ్తారు. ఈ గుర్రాలు కానీ సిస్టమేటిక్గా వెళ్తాయి, మనం చూసుకోవాలి. కమ్ములు అన్నయ్య సైడ్న కమ్ముల వైపు లాగేస్తూ ఉంటాయి బరువు ఎక్కువ అనిపించినప్పుడు. వీటికి మధ్య మధ్యలో విశ్రాంతి కానీ ఇస్తూ ఉంటారు. ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళి అవి కొంచెం రెస్ట్ తీసుకొని, అంటే ఒక 3 times ఆపుతారు. మనం గుర్రాల ద్వారా అయితే మనకు 3 hours వెళ్ళిపోతాము. బై వాక్ అయితే 8 hours ఈజీగా తీసుకుంటాం.